సో ఇప్పుడు మేము వచ్చే సెవా కేఫ్కి వచ్చాం. ఇక్కడ కార్ కానీ బైక్ పార్కింగ్ కానీ అంతా పెయిడే. కార్ అయితే సింగిల్ రోడ్, ఒక కార్ వస్తే ఇంకో కార్ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఇదిగో సందు. ఇదే ఎవా కేఫ్, బీచ్ సైడ్ ఉంటుంది. కేఫ్లు చాలా రేట్లు ఎక్కువ, మన సైడ్ కేఫ్ల్లో కాదు, రేట్లు పేల్చేస్తారు. బట్ గోవా వచ్చాం కాబట్టి ఇలాంటికి రావాలి. సో నిన్న ఎలా అయితే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్, ఐ మీన్ షాపింగ్ ఫుడ్ అది ఉందో, సో యాస్టీస్ ఇక్కడ కూడా అలానే ఉంటారు బీచ్ సైడ్. బట్ ఇవి ఏంటంటే కేఫేస్ అన్నమాట. ఇవి డిఫరెంట్ కేఫేస్ ఉంటాయి. సో ఇవన్నీ కేఫేసే చూస్తున్నారు కదా. ఇవన్నీ కేఫేలన్నీ బీచ్ సైడే. సన్సెట్ కానీ సన్ రైజ్ టైంలో చాలా సూపర్గా ఉంటాయి కేఫ్లు. బట్ ఈ కేఫ్లు రేట్లు కూడా అలానే ఉంటాయి, తక్కువే ఉండవు. చాలా ఫుడ్ అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఇక్కడే వాటర్ స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి. ఈరోజు వాటర్ స్పోర్ట్స్కి వెళ్తా అని చెప్పా కానీ వెళ్ళలేదు. ఇక్కడికి మోస్ట్లీ ఎక్కువ ఫారినర్సే ఉంటారు ఈ సైడ్ బీచెస్లో. ఇదంతా నార్త్ గోవా ఇది. సో చూస్తున్నారు కదా, ఈ కేఫ్ ఓనర్ రష్యన్ అనమాట. లైక్ ఇక్కడ రష్యన్ ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ కాంటినెంటల్ ఫుడ్ అయితే దొరుకుతుంది. కిచెన్ అది కూడా చాలా చిన్నది ఉంది, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను పర్సనల్గా నాకు బాగా నచ్చింది ఇక్కడ ఫుడ్. కేఫ్లో మోస్ట్లీ మీరు వెయిట్ చేయాలి, ఎలాగైనా సీటింగ్ దొరకదు. బట్ ఈ కేఫ్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సో ఈ కేఫ్లో నేను చెప్పిన ఫుడ్ ఆర్డర్ ఏంటంటే గ్రనోలా జార్ ఇంకా మ్యాంగో ఐస్ టీ చెప్పాను. ఆ గ్రనోలా జార్ ఒకటి తినేసరికి నా స్టమక్ ఫుల్ అయిపోయింది, అంత హెవీగా ఉంది. బట్ అదంతా సీరియల్స్ యోగర్ట్ యాడ్తో చేసింది. ఇంకోటి ఇక్కడ ఒక ఐస్ టీ తాగాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐస్ టీ అని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు వచ్చేలాంటి టేస్ట్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. మ్యాంగోది చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఐస్ టీ మాత్రం. ఈ క్యాఫేలో మెనూస్ ఉండే, చిన్న పువ్వు పెట్టారు, రోజా పువ్వు. ఇది మామూలు ఫుడ్ మెనూ. బార్ మెనూ ఏమో ఈ బాటిల్ మీద ప్రింట్ చేశారు. మీకు కనబడుతుందా లేదా కనబడట్లేదు. ఇంకో బార్ మెనూ ఈ బాటిల్ మీద ప్రింట్ చేశారు. ఇక్కడ కూడా ఆరంభంలో బీచ్ లాగే ఇక్కడ కూడా షాపులు అవి ఉన్నాయి. ఈ బీచ్ పేరు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది, ఎందుకో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. అంజనా బీచ్ ఈ బీచ్ పేరు. ఇక్కడ కూడా షాపులు ఉంటాయి. ఇందాక మీ వెళ్ళిన కేఫే కూడా అంజనా బీచే. ఇందాక పేరు చెప్పడం ఇష్టం లేక ఆ క్లిప్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. యాందిరయ్యా యాం చేస్తున్నా? The next day. సో చూస్తున్నారు కదా, ఇదే రాజన్ పల్లి గ్యారేజ్ అయితే. ఇది ఎక్కడ ఉంటుందంటే మనం బాగా బీచ్కి వెళ్ళే రూట్లో బాగా రివర్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. బాగా రివర్ ఆపోజిట్లో బాగా రివర్కి ఆనుకొని ఉంటుంది. మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. అంటే రోడ్ అంటే రోడ్కి ఇటుపక్క బాగా రివరు, ఇటుపక్క ఈ గ్యారేజ్ కేఫే. ఈ గ్యారేజ్ కేఫేలో బైక్స్, సేల్, స్పేస్, సర్వీస్ అన్నీ ఉంటుంది ఫుడ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ థీమ్ అనేది కంప్లీట్ రాయల్ ఎన్ఫీల్డ్ థీమ్తో ఉంటుంది. మీరు బైక్ లవర్ అయితే పక్కాగా మీకు ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది.
దీని అంబియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఒక మోడిఫైడ్ బైక్ ఉంది. ఇది ఒక మోడిఫైడ్ హిమాలయన్, పాత హిమాలయన్ 411 ట్రైసైకిల్లా ఉంది చూడడానికి. బాగా చేశారు. ఇది కూడా, ఇది నాకు మోటార్స్ ఈవెంట్లా కనిపించలే. కెఫేకి పక్కనే షాపింగ్ కూడా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సరీస్ వెనకాతల గ్యారేజ్ ఉంటుంది సర్వీసింగ్కి. చూడండి, ఇక్కడ అన్ని కొత్త బైక్స్ ఉన్నాయి. ఆ రైడర్ మేనియాలో చూసిన హంటర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ లోపల షాపు ముందు చూపించింది కెఫే. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ తెచ్చుకొని లోపల కూర్చొని తినొచ్చు. ఇదే జీటీ కప్ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ కప్ అవుతుంది కదా, దానికి ఈ బైకే వాడతారు. ఇది కస్టమ్ ఎగ్జాస్ట్. ఈ ఎగ్జాస్ట్ మీకు బయట ఎక్కడ దొరకదు. హెడర్స్ నుండి మొత్తం అంతా ఓకే, ఇక్కడ జాయింట్ ఉంది. జీటీ కప్కి వాడింది ఇదే. రాయల్ ఎన్ఫీల్డ్ అఫీషియల్ జీటీ కప్ అని చెప్పేసి అవుతుంది. దానికి వాడిన బైక్ ఇదే. జీటీని ఇలా మోడిఫై చేసి వాడతారు. అన్ని రెడ్ కలర్ బైక్స్ ఉంటుంది. దీని టైర్స్ కూడా కొంచెం రేస్ టైర్స్ లాగా ఉన్నాయి. సస్పెన్షన్ కూడా మోడిఫైడ్. టైర్స్ కూడా రేస్ టైర్స్. సో ఈ లోపటైతే అలా ఉంది. ఈ కెఫేలో ఈ పారాషూట్, ఈ బైక్ ఏంటి అలా తీసారు అనుకుంటున్నారా? ఆ బైక్ పేరు ఫ్లయింగ్ ఫ్లీ అంటారు. అది 125cc రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అది వరల్డ్ వార్ 2 టైంలో దాన్ని ఎయిర్ డ్రాప్ చేసేవారు. సోల్జర్స్ ఉన్న లొకేషన్కి ఆ బైక్ని ఎయిర్ డ్రాప్ చేసేవారు. సో జస్ట్ ఆ ల్యాండ్ అయ్యాక హ్యాండిల్ బార్స్ అనేవి ఓపెన్ చేసుకొని రైడ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ 2 బైక్స్ ఉన్నాయి కదా, ఈ 2 బైక్స్లో ఇది 1964 250cc జీటీ అంటే క్యాఫే రేసర్ అనమాట. ఇక్కడ ఉన్నది 1962 రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 750cc. ఇదే ఫ్లయింగ్ ఫ్లీ పిక్స్. ఇలా ఉంటుంది బైక్ అనేది చూడడానికి. 125cc రాయల్ ఎన్ఫీల్డ్. వరల్డ్ వార్ 2 టైంలో దీన్ని యూజ్ చేశారు. సో నేను ఆల్రెడీ కెఫే ఫుడ్ గురించి నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ. సో అందులో చూడండి డీటెయిల్స్ కోసం. ఫుడ్ టేస్ట్ అది ఎలా ఉన్నది అనేది ఇక్కడ మళ్ళీ నాకు చెప్పి వీడియోని అంత పెంచాలని లేదు. గెరేజ్ కేఫేలో ఫుడ్ తినేసి బాగా బీచ్లో కయాక్ అని వచ్చాం. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇక్కడ బాగా బీచ్లో కయాక్ లేదంట. ఓన్లీ రివర్లోనే కయాక్ ఉందంట. సో యాక్చువల్లీ మేము బీచ్లో చేయడానికి వచ్చాం. సో ఇంట్రెస్ట్ లేక అది కూడా చేయలేదు. సో ఇంకా చేసేది ఏమీ లేక బాగా బీచ్లో మళ్ళీ ఒక 2 బెడ్స్ రెంట్కి తీసుకొని పర్ అవర్లీ బేసిస్ అలా కూర్చొని బాగా బీచ్లో సన్సెట్ ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళీ బయలుదేరిపోం. ఇదే లాస్ట్ రోజు గోవాలో. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊళ్ళో స్టార్ట్ అయిపోయారు. సో విజయనగరం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయారు. నా ఫ్లైట్ వచ్చేసి సేమ్ డే ఈవినింగ్. సో నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాను. నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేసాను. సో మీలో ఎంతమందికి తెలుసు ఫ్లైట్ ఫ్యూల్ అనేది ఫ్లైట్ వింగ్స్లో ఫిల్ చేస్తారని? తెలిస్తే కింద కామెంట్ చేయండి.
సో వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడతో గోవా ట్రిప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మోటోవర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కాస్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.